ఏం ఏం పాటలు ఎక్కువ మీరు ఫోక్ సాంగ్స్ ఏనా ఎక్కువ మీరు వాడేది? ఫోక్ సాంగ్స్ ఒక పాట పడతానండి. వాడండి మీకు మంచిగా బాగా నచ్చిన పాట ఏం పాట ఉంది? హ్మ్. బాగా నచ్చిన పాట సార్. హ్మ్. మీరు రెగ్యులర్‌గా ప్రతి స్టేజ్ మీద వాడే పాట? ప్రతి స్టేజ్ మీద వాడే పాట సార్. హ్మ్. కట్టు కట్టుర బండి కాడెడ్ల బండి గుజు గుంజర బండి జోడెడ్ల బండి బండియా పర పిలగా రాములయ్య నీనొస్తర పిలగా రాములయ్య బండియా పర పిలగా రాములయ్య నీనొస్తర పిలగా రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ సజ్జి తిన్న కాడ సూదులాడిన కాడ హై బడియా పర పిలగా రాములయ్య నీనొస్తర పిలగా రాములయ్య బడియా పర పిలగా రాములయ్య నీనొస్తర పిలగా రాములయ్య. సో అన్ని అన్ని ఎక్కువ ఫోకే పాడుతుంటారా మీరు జనరల్‌గా? సో సొసైటీకి సంబంధించిన పాటలు ఏం పాడతాను సార్. అన్ని పాడతారా? ఏం పాట ఒక పాట? అన్ని పడతాను సార్. అంటే ఇప్పుడు సొసైటీ అంటే ఎవరికి సమాజం ఏదైనా అన్యాయం అంటే దాని మీద బాగా పాడాలనిపిస్తుంది సార్ ఎక్కువగా. ఒక పాట? చిన్నప్పుడు కొన్ని సినిమాలు చూసేదాన్ని, దానికి కొంచెం ఎమోషనల్ యాడ్ అయింది. ఇట్లా ఈ ఒసే రాములమ్మ సినిమా, ఒరే రిక్ష సినిమా, ఓకే. ఇలాంటి ఎర్ర జెండా సినిమాలు చూస్తారనమాట అంటే అప్పుడు పాటలు. అవి చూసేదాన్ని సార్. అదే అట్లా కొంచెము ఎవరు అట్లాంటికి ఏదైనా అన్యాయం జరిగిందంటే తట్టుకోలేను సార్. ఓకే. పాడాలనిపిస్తుంది అట్లా. అట్లాంటి ఒక పాట? మొన్న రీసెంట్గా ఇడ్మా గారు చనిపోయారండి. అవును, ఇడ్మా గారు చనిపోయారు. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను సార్. ఎందుకంటే బిడ్డలు చనిపోతే తల్లిదండ్రుల ముందే ఆ తల్లి బాధ ఏంది, చిన్న చిన్న ఆమె అసలు చూడడానికి కూడా తినడానికి లేదు, ముసలి ఆవిడ పాపం. ఆమెను చూసి నేను చాలా అక్కడికి పోవాలనే కోరిక సార్, కానీ మనం అంత దూరం వెళ్ళలేము. అందుకనే అన్న చనిపోయినప్పుడు ఆ అమ్మని చూసి చాలా బాధపడ్డాను. అదే పాటని సుఖరామ నరసన్న రాసిండు. ఆ పాటను నేను కావాలని నేర్చుకున్నాను సార్. దానిది ఒక పాడమ్మా. మా పల్లె ఎదరిండా దుఃఖం కొండ కోనల్లవారాటి రక్తం, మా పల్లె ఎదనిండా దుఃఖం, మా పల్లె ఎదనిండా దుఃఖం కొండ కోనల్లవారాటి రక్తం, మా పల్లె ఎదనిండా దుఃఖం. కడుపార నిను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు, కడుపార నిను గంటి కొడుకా నన్నిడిసిపోయినావా ప్రజల కొరకు, నేను చచ్చిపోయిన నువ్వు రాకు అడివి తల్లిని ఆనాద జయ్యకు, మా పల్లెయద నిండా దుఃఖం కొండ కోనల్ల వారటి రక్తం, మా పల్లెయద నిండా దుఃఖం. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్లా వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, స్వార్థాన లోకము చేస్తే మాకేందాని సచ్చి బతుకుతున్నారయ్యా, స్వార్థాన లోకము చేస్తే మాకేందాని సచ్చి బతుకుతున్నారయ్యా, ఈ బతుకున్న పీడిగల బతుకు తెరువుకై బందుకును వదలకయ్యా, మా పల్లెయద నిండా దుఃఖం కొండ కోనల్ల వారటి రక్తం, మా పల్లెయద నిండా దుఃఖం. సో ఒక మిమ్మల్ని చూస్తుంటే ఎట్లుందంటే ఒక ఒక వీర నారాయణి చూసినట్టుగా ఉన్నది. అంటే మీ వాయిస్ అట్లున్నది, ఆ బేస్ అట్లున్నది, కమాండింగ్ అట్లా అంత ఇదిగా ఉన్నది. మీకు ఎందుకు ఎక్కడ గుర్తింపు ఇంతగా రాలేదు? అంటే ఆ ఒక్క పాటతోనే మేమంతా బాగా కనెక్ట్ అయ్యాము ఆ ఎమోషన్ కి. అది వాస్తవం సార్. కానీ మరి ఎందుకు మీకు ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు? మీరు ఓన్లీ ఆ పరిధి, ఆ ఖమ్మము ఆ ప్రాంతంలోనే లేదు సార్. నేను తిరిగారా? నేను రీసెంట్ అంటే నేను ఒక 2 years 2023 డిసెంబర్ 20వ తారీఖు 2023లో నేను ముంబై వెళ్ళాను సార్. నేను మీరు చూసాను ఒక వీడియో, నేషనల్ ఛానల్ ఏదో, ఇక్కడ నుంచి ఒక 50 మంది ఆడిషన్ సార్. ఆడిషన్ లో నేను సెలెక్ట్ అయ్యాను సార్. ఏం ఛానల్ అది? అది భారత్ కా అమృత్ కలష్ డిడి నేషనల్ సార్. 29 రాష్ట్రాల్లో వేజరుగా ఆడిషన్ జరిగింది సార్. తర్వాత ఇక్కడ నుంచి ఒక ఇద్దరం సెలెక్ట్ అయ్యాము, ముంబైకి వెళ్ళాం సార్. అక్కడ బాలీవుడ్ సింగర్, పెద్ద సింగర్ కైలాష్ ఖేర్ గారు, అక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిన ఇద్దరికి అక్కడ ఆడిషన్ సార్ 29 రాష్ట్రాలతోటి. తర్వాత ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి నాతో పాటు సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఎలిమినెంట్.
నేను సెలెక్ట్ అయ్యి 29 రాష్ట్రాల వాళ్ళతో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశారు. చేశాను ఓకే ఓకే. పార్టిసిపేట్ చేసి వచ్చిన తర్వాత నాకు గుర్తింపు వస్తుందని ఎంతో ఇదయ్యాను సార్. ఈ పాటల కోసం చాలా కష్టపడ్డాను సార్. అదే అంటే అంత పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు రావాలి కదా. కానీ ఇంకొక విషయం తెలుసా సార్, మాకు 29 రాష్ట్రాల గ్రూప్ ఉంటుంది సార్. 29 రాష్ట్రాల గ్రూప్ని ఆల్రెడీ యాడ్ చేశారు. తర్వాత ఎవరు పాడి వెళ్ళిపోయారో, ఏ రాష్ట్రానికి వాళ్ళు ఎవరెవరు పాడి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ చివరికి బస్ స్టాండ్లలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ ఆ రాష్ట్రంలో పాడి రావడం అనేది గొప్ప విధానంగా వాళ్ళని చాలా మందిని సన్మానం చేస్తుంటే రిసీవ్ చేసుకుంటుంటే నేను గ్రూపుల్లో చూసేదాన్ని సార్. కానీ నన్ను రాష్ట్రం అనేది కాదు సార్, ఖమ్మం జిల్లాలో కూడా ఎవరు రిసీవ్ చేసుకోలేదు. అయినా నేను ఫీల్ అవ్వలేదు సార్. ఎందుకంటే నాకు కొంతమంది నన్ను వెనకడుగు చేస్తుంటేనే నేను ముందుకు పోతానేమో అని నాకు అనిపించింది. చాలా అద్భుతంగా వాడుతున్నారు మీరు, ఇంత ఇంత గొప్ప వాయిస్ ఉన్నది. సో ఏం పాటతో మీరు ఏం పాట పాడారు అక్కడ మీరు ఆ స్టేజ్ పైన? అక్కడ పాడాను సార్. అక్కడ ఒకటి తెలంగాణ ఫోక్సే వాడారు. తెలంగాణ ఫోకే సార్, ఎవరి రాష్ట్రం భాష వాళ్ళే. ఓకే. కొండ కోన తిరిగాటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య, కొండ కోన తిరిగాటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే, గూడమంత నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను, గూడమంత నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను, ఏది ఆశ లేదు నాకు మావయ్యో నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో, ఏది ఆశ లేదు నాకు మావయ్యో నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో, లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే మీకు ఏమైనా గురువు అట్లా ఎవరు లేరు సార్. మీ పేరెంట్స్ గాని అక్కడి నుంచి ఏమైనా వచ్చిందా? అంటే మా నాన్న జీన్స్. ఓకే. మా నాన్నగారు వాడేవాళ్ళ? నాకు తెలియదు సార్, కానీ నేను పాడుతుంటే మా ఊళ్ళో ఉన్న వాళ్ళు అనుకుంటారు సార్ మీ నాన్న జీన్స్ వచ్చాయని. సో మీరు ఏ ఇయర్ నుంచి పాడుతున్నారు? చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నారు? చిన్నప్పటి నుంచి సార్. ఏ సంగీతం నేర్చుకోలే, ఏం లేదు. ఏమైనా కూలి పని చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ పాడడం. ఇక్కడ సెలక్షన్కి వచ్చినప్పుడు ఏం పాట పాడారు? ఇక్కడ సెలక్షన్కి వచ్చినప్పుడు లక్ష్మి గారిని, సింగర్ లక్ష్మి గారు ఉన్నారు కదా సార్, ఆమెది ఒక సాంగ్ తీసుకున్నాను. అది నాకు గొంతుకు సూట్ అవుద్దని. ఏం పాట అది? గట్టు గన్నేరు పూల దారిలో గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో బంతి చమంతి పూల తోటలో బంతి చమంతి పూల తోటలో సకారైన సినదానిలో బంతి చమంతి పూల తోటలో సల్లాసలని సల్లాని గాలిల సయాటలాడుదామ బావయ, సల్లాసలని సల్లాని గాలిల సయాటలాడుదామ బావయ, గట్టు గన్నేరు పూల దారిలో గన్నమైన వయ్యారిని, గట్టు గన్నేరు పూల దారిలో ఊరు పుడల మర్రి మూగుదామ ఉయ్యాల, బావ నువ్వు రాకపోతే సిన్నబోతి ఇయ్యాల, గున్న గున్న వస్తవాని గుట్ట గుట్ట చూతి నల్లగిరి మల్లె మరి మల్లె బూసగింపు చంపాల, ఎడా ఉన్నావు నా బావా రతనాల ఎండి కొండ నువ్వా, కొమ్మ వంచి కప్పు నింపు బావా, నువ్వు మందలిస్తే మనసు నిండు బావా. సో ఈ పాట పాడి సెలెక్ట్ అయ్యి పాడారు. అవును సార్. సో అన్ని ఎక్కువ ఫోకే మీరు పాడుతూ ఉంటారు.